సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు యోధాగోత్రములో జన్మించడం ద్వారా ఆయన యోధాగోత్రపు కొదమ సింహముగా ఉన్నారు. సింహము అడవికి రాజుగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళికి ఆయన రాజుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు. సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన ఉన్నారు. సర్వాధికారి అయిన దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయనే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, పూజార్హుడై ఉన్నాడు. పాపములను క్షమించే అధికారము, పాపులను రక్షించే అధికారము, స్వస్థపరిచే అధికారము, దెయ్యములపైన అధికారము, దెయ్యములను వెళ్ళగొట్టే అధికారము, తుఫానును గద్దించే అధికారము, సమస్త సృష్టిపైన అధికారము, సమస్త మానవాళి కొరకు ప్రాణము పెట్టే అధికారము, తిరిగి మరలా ప్రాణమును తీసుకునే అధికారము, భూమి మీదను పరలోకమందును సర్వాధికారము ఆయనకి ఇయ్యబడి ఉన్నది. ప్రియులారా, మనమందరమును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారమునకు ఒప్పుకొని ఆయననే ఆరాధించుదుముగాక, ఆయన అడుగుజాడలనే అనుసరించుదుముగాక, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను పొందుకొని ఆనందభరితులమై అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.